అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంతలా వ్యవహరిస్తున్నాడని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. తనకు నచ్చని దేశాలపై ఇష్టానుసారంగా సుంకాలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారతదేశంపై ట్రంప్ పెత్తనం సరికాదని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రధాని మోదీ మెతక వైఖరి వలనే ట్రంప్ రెచ్చిపోతున్నాడని స్పష్టం చేస్తున్నాయి. ట్రంప్ వైఖరిని నిరసిస్తూ విశాఖ జగదాంబ కూడలిలో ప్రజా సంఘాలు వినూత్న నిరసన చేపట్టాయి. ప్రజా సంఘాల ఆందోళనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. భారతదేశంపై అమెరికా అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా విశాఖలోని ప్రజా సంఘాలన్నీ కూడా జగదాంబ సెంటర్లో నిరసన చేపట్టాయి. ట్రంప్ అధికారులకు వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ భారతదేశంపై కూడా పన్నుల భారం పెంచుతున్నారంటూ కూడా వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మోదీ తాలూకా విధానాన్ని కూడా విదేశాంగ విధానం కూడా కఠినంగా లేకపోవడం వల్ల ట్రంప్ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటే వీళ్ళంతా మండిపడుతుంది. ఇక్కడ మనతో పాటు ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు. సార్, ఈరోజు ట్రంప్ అధికారులకు వచ్చిన తర్వాత భారతదేశంపై తీస్తున్న విధానాలకు సంబంధించి ఎలా ఉందనిపిస్తుంది? ఈరోజు ప్రపంచ దేశాలకి నేనే రారాజు అనే పద్ధతిలో ట్రంప్ ఎవరైతే ఉన్నారో వ్యవహరిస్తున్నారు. ప్రధానంగా మన భారతదేశం నుంచి అక్కడికి ఏదైతే ఎగుమతి చేస్తున్న వస్తువులు ఏవైతున్నాయి, ఈ వస్తువుల మీద గతంలో 25% అనేది సుంకం అనేది వేశారు. ఈరోజు 50% దాకా పెంచారు. ఇప్పుడు పెంచి అంటే మన నుంచి ఏదైతే విదేశాలు అప్పుడు అమెరికాకు అనేది దిగుమతి అవుతున్నాయో దిగుమతి అయ్యే అన్నింటి మీద కూడా ఇప్పుడు ధరలు కూడా ఇక్కడ పెరిగే ప్రమాదం అనేది ఉంది. రెండోది ట్రంప్ తాలూకు ఆలోచన ఏంటంటే ఇప్పుడు రష్యా దగ్గర మనం ఆయిల్ అనేది కొనుగోలు చేసాం కాబట్టి ఈ ఆయిల్ ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేస్తుంది కాబట్టి నేటి వరకు కూడా ఉక్రెయిన్కి అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో సపోర్ట్తో ఉన్నాడు కాబట్టి ఈ ఆయిల్ మనం కొనుగోలు చేసాం అనేది ఒక్క ఆ నెపంతో ఈరోజు ఏదైతే 25 నుంచి 50% దాకా ఈరోజు సుంకం అనేది విధించడం అనేది జరిగింది. చాలా దుర్మార్గమైన చర్య. రెండోది పాల్గామా ఘటన ఏదైతే ఉందో మన టూరిస్టులందరినీ 26 మందిని ఉగ్రవాదులు చంపడం జరిగింది. చంపిన తర్వాత మన ప్రభుత్వం అనేది ప్రతిబంధనగా దాడి అనేది చేశారు. చాలా దాన్ని స్వాగతించాం. రెండోది మేము ఎప్పుడైతే అది ఆపమన్నామో అది ఆపారు అనేది ఈరోజు ట్రంప్ చెప్పుకొని ఉన్నాడు. దాని మీద కనీసం మన ప్రధానమంత్రి అనేది ఇది ఒక్కసారి కూడా దీన్ని ఖండించలేదు. అసలు ట్రంప్ చెప్పడం ఏంటి, మేము ఆపడం ఏంటి అనేది ఖండించుకోకపోవడం వల్లే ఈరోజు ట్రంప్ ఏది చెప్తే అదే విధంగా ఈరోజు ముందుకు పోతున్నారు. రెండోది భారతదేశ ప్రజలంతా కూడా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలు చేసిన వాళ్ళందరినీ కూడా మీరు వెళ్ళిపోండి మీ దేశానికి కానీ అంటే దొంగల్లాగా వాళ్ళకి బేడీలేసి గుండులు కొట్టించి ఏరోప్లైన్ ఎక్కించి ఇక్కడ మన ఢిల్లీ బోర్డర్కి అనేది పంపించడం జరుగుతుంది. చాలా దుర్మార్గంగా ట్రంప్ అనేది వ్యవహరిస్తున్నాడు. ఇవన్నిటి మీద కూడా ఈరోజు మన భారతదేశ ప్రధాని అనేది మాట్లాడకుండా నోరు మెదపకుండా ఉండబట్టే ఇంత సుంకం అనేది వేశాడు అనేది కూడా మేము ప్రజా సంఘాలుగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీరు ట్రంప్ చేస్తున్న విధానాల మీద నోరిప్పండి, ప్రతిఘటించండి. మేము భారతదేశ ప్రజలు అసలు మేము కళ్ళు కానీ మేము కానీ కంటి చూపుతో చూస్తే మీరు ఎక్కడ ఉంటారనేది. ఎందుకంటే చైనా తర్వాత భారతదేశమే 140 కోట్ల పైచీలక ఉన్న అంత కార్మిక వర్గం ప్రజలు ఉన్న దేశాన్ని ఆడు శాసిస్తున్నాడంటే అసలు మీరు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించాలి. ఇప్పుడు బ్రిక్ దేశాలు కూడా ఏవైతే ఉన్నాయో బ్రిక్ దేశాల్లో కూడా మరి దానికి సంబంధించి వాళ్ళు చెప్పిన దానికి కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేది ఈరోజు కూడా దాని మీద మాట్లాడిన పరిస్థితి అనేది ఉంది. కాబట్టి దీన్ని ప్రజా సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాం. మీరు వేసే సుంకాలు ఏవైతే ఉన్నాయో 50% ఏదైతే ఉందో గతంలో మీరు ఎప్పుడైతే పాతది మీరు ఏదైతే ఉందో ఆ విధంగా మీరు కొనసాగించాలి. వేసిన 50% వెంటనే రద్దు చేయాలని ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. రష్యా నెపం పెట్టారు. రష్యా నుంచి వీళ్ళు యురేనియం దిగుమతి చేసుకుంటున్నారు. మిగతా సంబంధించినవన్నీ కూడా దిగుమతి చేసుకున్నారు. వాళ్ళకి లేనిది వాళ్ళు రష్యా నుంచి దిగుమతి చేసుకున్నప్పుడు లేనిది మన మీద ఎందుకు ఆంక్షలు చేస్తున్నారు? మన దేశ విధానం ఏ విధంగా ఉండాలి? నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా భారతదేశాన్ని అమెరికన్ సామ్రాజ్యవాదం కాళ్ళ కింద తాకట్టు పెట్టింది. కాబట్టి అమెరికా వాడు ఏం చెప్తే అది చేస్తున్నట్టుగా నరేంద్ర మోడీ డూడు బసవన్నలాగా తల ఊపుతున్నాడు. భారతదేశంలో మొత్తం కోట్లాది మంది ప్రజానీకం అమెరికా వెళ్ళి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. వాళ్ళందరినీ ఈ రోజున మెడబట్టుకొని బయటికి గెంటేస్తున్నారు, ఉద్యోగాలు తొలగిస్తున్నారు, వాళ్ళకి ఇచ్చే ఆదాయాలు తగ్గిస్తూ ఉన్నారు, విద్యార్థుల మీద ఇచ్చినటువంటి వీసాలను రద్దు చేస్తూ ఉన్నారు. అలాగే భారతదేశం నుంచి ఏదైతే అమెరికా ఎగుమతి అవుతున్నటువంటి వస్తువులు ఉన్నాయో రొయ్యలు కానీ సముద్రోత్పత్తులు కానీ స్టీల్ కానివ్వండి ఐరన్ కానివ్వండి ఇటువంటివి చమురు కానివ్వండి ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నింటి మీద కూడా విపరీతంగా సుంకాలు పెంచారు. సుంకాలు భారాలు మోపితే ఎందుకు పెంచామన్న మాట కూడా నరేంద్ర మోడీ అడగలేదు. పైపెచ్చు నరేంద్ర మోడీ గారు అమెరికాతో మనకి మంచి సంబంధాలు ఉన్నాయి, అమెరికా మేము చట్టబట్టలు వేసుకొని
నడుస్తూనే ఉంటున్నారు. అమెరికా అనేది ప్రపంచవ్యాప్తంగా మూడో ప్రపంచ దేశాలకి శత్రువుగా ఉంది. ఈ రోజున యుద్ధాలు సృష్టించడమే అమెరికా యొక్క నైజం. భారతదేశంలో పాకిస్తాన్కి జరుగుతున్న యుద్ధాన్ని నేనే ఆపానని ట్రంప్ ప్రకటించాడు. ఈ రోజున పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ కూడా దీని మీద గొంతెత్తి ప్రశ్నిస్తున్న నరేంద్ర మోడీ గారు మౌనవ్రతం పాటిస్తున్నారు తప్ప ఒక్క మాట నోరు ఇప్పి మాట్లాడటం లేదు. పైపెచ్చు భారతదేశ విదేశాంగ వ్యవహారాల్లో ఇతర దేశాల తాలూకా జోక్యం అనవసరం అనేది మన రాజ్యాంగం తాలూకా రాసుకున్నటువంటిది, సిమ్లా ఒప్పందంలో చేసుకున్నటువంటిది. అటువంటిది నేనే అమెరికా పాకిస్తాన్తో యుద్ధాన్ని విరమింపజేశాను అని చెప్పి అమెరికా చెప్పడం అంటే అమెరికా కనుసన్నల్లో భారత ప్రభుత్వం కొనసాగుతుందా, లేదంటే భారతదేశానికి తాకట్టు పెట్టారా మీరు అని చెప్పేసి నరేంద్ర మోడీని అడుగుతున్నాం. అందుకనే అమెరికా యొక్క సామ్రాజ్యవాదం నశించాలి, అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి, మన మీద విధించిన సుంకాలను రద్దు చేయాలని చెప్పి, మనకి స్వేచ్ఛా వాణిజ్యం ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక ప్రజా సంఘాల తరపున అమెరికా సామ్రాజ్యవాదానికి, అమెరికా పెత్తనానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, నిరసన ధర్నాలు చేపట్టడం అనేది జరిగింది. సుంకాల భారం ఏ విధంగా ఉండబోతుంది మన సామాన్యుల మీద? సుంకాలనేది ఏదైతే దిగుమతి సుంకాలనేది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేది ఈ రోజు అనేది భారతదేశం మీద విపరీతంగా ఎనిది సుంకాలనేది వేయడంతో ఇక్కడున్న ధరలన్నీ కూడా విపరీతంగా పెరిగే అవకాశం కూడా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే తెల్లవారు లెగిస్తే చాలు ఈరోజు అనేది డొనాల్డ్ ట్రంప్ అనేది ఈరోజు అనేది భారతదేశం మీద విరుచుకుపడే విధంగా ఈరోజు అనేది చూస్తున్నారు. ఎటువంటి ప్రతిపాదన చేసినప్పటికీ కూడాను భారతదేశంలో ఉన్న ప్రధానమంత్రి దేశ సార్వభౌమత్వానికి సమగ్రతకి కాపాడవలసిన ప్రధానమంత్రి అనేది ఈరోజు మెదపకుండా వాళ్ళు ఏది చెప్తే అది డూడు బస్వంలాగా ఈరోజు అనేది తల ఊపడం అనేది మంచి పద్ధతి కాదు. వెంటనే దేశ ఏదైతే వాణిజ్యపరంగా మనకి అన్ని అంశాలను కూడాను ఏదైతే పాత పద్ధతులు ఉన్నాయో అన్ని ఆ పాత పద్ధతుల్లోనే దిగుమతి సుంకాలు ఉండాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమెరికా వైఖరి విషయంలో భారతదేశం కఠినంగా ఉండాలి, ఏదైతే సుంకాలు విధిస్తున్నారు సుంకాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా కూడా మన వ్యాఖ్యలు తెలియజేయాలి. లేని పక్షంలో మాత్రం ఈ భారతదేశంలో సామాన్యులపైన, అమెరికాలో ఉపాధి పొందుతున్న ఉద్యోగాలు చేస్తున్న వారిపైన కూడా కఠినమైన ఎక్కువ భారం చూపే అవకాశం ఉంటుందని కూడా ప్రజా సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మోడీ కూడా ఈ విషయంలో ఖచ్చితంగా ట్రంప్కి గట్టిగా సమాధానం ఇవ్వాలి. వారి తీసుకున్న విధానాలపై కూడా నిరసన వ్యక్తం చేయాలి. ఖచ్చితంగా వారు ఏం చేస్తే దానికి వ్యతిరేకంగా కూడా మనం నిర్ణయాలు తీసుకున్నప్పుడే ట్రంప్ దిగి వస్తారంటే కూడా ప్రజా సంఘాలన్నీ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సత్యతరాము, EB7 టీవీ, విశాఖపట్నం.